భారీ వర్షాలతో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కొండపైన ఆలయ సమీపంలో ఉన్న సమాచార కేంద్రంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. భక్తులు ఘాట్ రోడ్ వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్ ను ఇప్పటికే మూసేశారు అధికారులు. భారీ వర్షాలతో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కొండపైన ఆలయ సమీపంలో ఉన్న సమాచార కేంద్రంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. భక్తులు ఘాట్ రోడ్ వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్ ను ఇప్పటికే మూసేశారు అధికారులు. భారీ వర్షాలతో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కొండపైన ఆలయ సమీపంలో ఉన్న సమాచార కేంద్రంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దగ్గరికి దుర్గగుడికి సంబంధించిన ఘాట్ రోడ్ లో కొండరాళ్ళు అయితే విరిగిపడ్డాయి. ఆ కొండరాళ్ళు పడిన ఘటనలో ప్రోటోకాల్ ఆఫీస్ ఏదైతే దుర్గగుడికి సంబంధించిందో ఆ ప్రోటోకాల్ కార్యాలయం మీద కూడా ఈ కొండరాళ్ళు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఎవరు విధుల్లో లేకపోవడంతో కొంత ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గత 4 రోజుల క్రితమే ప్రోటోకాల్ ఆఫీస్ ను ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి పగలగొట్టారు. దీంట్లో ఈ కొండరాళ్ళు విరిగిపడిన సమయంలో అక్కడ ఉద్యోగులు కూడా ఎవరు లేని నేపథ్యంలో ఎవరు అందులో ప్రాణాలు కోల్పోని పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే సమయంలో పక్కనే ఉన్నటువంటి దాతలు ఎవరైతే ఆలయానికి ఇస్తారో వాళ్ళకి సంబంధించిన డోనర్స్ లాంజ్ మీద కూడా ఈ కొండరాళ్ళు విరిగిపడ్డాయి. ఆ సమయంలో కూడా ఎవరు లేకపోవడం వల్ల ఉద్యోగస్తులకు ప్రమాదం, అదేవిధంగా భక్తులకు కూడా చుట్టులో తప్పిందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడతాయని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఘాట్ రోడ్ ను కూడా అధికారులు మూసివేశారు. దీంతో ఈ కొండ చర్యలు కూడా ఎవరికి ప్రాణాపాయం అయితే లేదు. గత 2 రోజుల పాటు ఘాట్ రోడ్ ను మూసివేస్తున్నట్టుగా అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. సౌజన్యం. ఓకే శ్రీకాంత్.